Hello friends, welcome to Nagamani channel. This video is very useful to TET and DSC aspirants. Today we discuss about Telugu methodology, ధాతువాదం. ధాతు జన్యవాదం. సంస్కృత భాషావేత్తలు ఈ వాదాన్ని ప్రతిపాదించారు. ఈ వాదాన్ని మొదట ప్రతిపాదించిన వారు యస్కాచార్యుడు, భారతీయ శాస్త్రవేత్త. భారతీయ శాస్త్రవేత్త ప్రతిపాదించిన వాదం ఏది అని అడగవచ్చు క్వశ్చను. ధాతువాదం, ధాతుజన్యవాదం అని పేరు. సమర్థించినది కాత్యాయనుడు. ధాతువుల నుండి భాష పుట్టిందని తెలిపే వాదం ధాతువాదం. క్రియలే భాషకు మూలమని తెలిపే వాదం ధాతువాదం. ఉదాహరణకు తిను అనే క్రియ నుండి తినగలడు, తినడం, తింటాడు, తినలేదు మొదలైన క్రియలు పుట్టాయి కాబట్టి దీనికి ధాతువాదం అనే పేరు వచ్చింది. క్రియాపదాల మూలారూపాలను ధాతువులని అంటారు. వాటి నుంచి భాష జన్మించిందనే అనేది ధాతుజన్యవాదం. ప్రతి పదానికి ఒక ధాతువు ఉంటుంది. ధాతువు అంటే క్రియ అని అర్థం. మొదట క్రియలు పుట్టి ఆ తర్వాత మిగిలిన పదాలు ఏర్పడ్డాయని తెలిపే వాదం ధాతువాదం. ధాతువులు రెండు రకాలు, నామధాతువులు, క్రియాధాతువులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.